అయితే నా ప్రతిపాదన ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పారు మున్సాం సార్ గారి నుంచి ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా దామోదరం సంజయ్ గారి నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు కానీ అంబేద్కర్ గారు తెచ్చిన రిజర్వేషన్ల నుంచి ఫలితమైన వాళ్ళు కానీ ఎవరి ఇల్లు చూసినా ఇదే కన్నుతో మినిమం ₹1,00,00,000 తప్ప ఎవరు ఉండదనే నేను అదే ఎంప్లాయీస్ కానీ లేదా వ్యాపార వర్గాల్లో ఎదిగిన వాళ్ళు కానీ వీళ్ళందరూ అలా ఒక చేయేస్తే అది మనమే నిర్మించుకోవచ్చు అనేది నా ప్రతిపాదన. సో 3 ప్రతిపాదనలు ముగ్గురం ఉన్నాం. అయితే ఏది రియలైజ్ అవుతుంది అనేది కాలం చెప్తారు. కానీ ఒకసారి గ్రామం మనం చూస్తే ఆ గ్రామం ఎంత లాభదారి